నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజబొమ్మంగిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం. ఎంపీపీ గోము వెంకటలక్ష్మి చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి వేడుకలు. పత్తిపాడు శృంగార గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొండలపై పులి ఉన్నట్లుగా ఫారెస్ట్ అధికారుల సమాచారం. మైక్ సెట్ ఆన్ చేసి ఉంచుకోవాలని ప్రజలకు జాగ్రత్తలు. అన్నవరం దేవస్థానంలో గ్యాస్ వాడకంపై అధికారులు వివరణ. ప్రసాదం విభాగానికి ప్రతిరోజు 30 గ్యాస్ సిలిండర్లు వినియోగం. మండపేటలో ఘనంగా వైఎస్ఆర్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తోట ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ గోము వెంకటలక్ష్మి చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే పరమావధిగా నిస్వార్థ సేవతో ముందుకు సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మహానేత డాక్టర్ వైఎస్ఆర్ ఆశయాలను సాకారం చేస్తూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం పార్టీ చేస్తున్న సేవలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ఎదిగి సమాజానికి సేవ చేసే శక్తిగా కొనసాగాలని వైఎస్ఆర్సీపీ మండల నాయకులు మీడియాకు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ స్థాపించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగు పెడతా ఉంది. వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడైతే స్థాపించారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రాష్ట్రంలోకి తీసుకొచ్చిన కాడి నుంచి కూడా పరిపాలన ఎలా ఉందంటే ప్రజలకి ఆరోగ్యశ్రీ కానీ, అలాగే అమ్మఒడి కానీ, అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి కానీ, విద్యా దీవెన, వసతి దీవెన కానీ ఇలా రకరకాల మరి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కూటమి ప్రభుత్వం కూడా, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీలో ఏదైతే అమలు చేశారో దాన్ని అనుసంధానం చేసుకొని ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ పథకాలు తీయడానికి లేదు, ఎందుకంటే ఆయన ఆ రోజు పథకాలు ఇస్తూ ముందుకెళ్లారు. అదే ధీటుగా ఈ రోజు ఏదో చెప్పారు సూపర్ 6 అన్నారు తప్ప సూపర్ 6 ఇచ్చింది అయితే ఏమీ లేదు. జగన్ గారు అడుగుజాడలోనే. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల సమయానికి పత్తిపాడు శృంగార గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొండలపై పులి ఉన్నట్లుగా ఫారెస్ట్ అధికారులు ఇచ్చిన సమాచారం. పత్తిపాడు, శృంగధార మరియు పెదమల్లాపురం చుట్టుపక్కల గ్రామాల ప్రజలను పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా వారికి జాగ్రత్తలు చెప్పుచున్న డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మరియు శంకవరం మండల తహసీల్దార్ మరియు అన్నవరం ఎస్ఐ శ్రీహరిబాబు ప్రజలు కొండపైకి పని నిమిత్తం వెళ్లరాదని, కొండపైన ఉన్న పశువులను ఊళ్ళో తెచ్చుకోవాలని, ఒంటరిగా చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచరించరాదని, రాత్రిపూట ఊళ్లలో లైట్లు వేసుకోవాలని, కంటిన్యూగా మైక్ సెట్ ఆన్ చేసి ఉంచుకోవాలని ప్రజలకు జాగ్రత్తలు తెలిపారు. మన ఏరియాలోకి, మన చుట్టుపక్కల ప్రాంతాల్లోకి, కవండివ పరిసర ప్రాంతాల్లోకి కొండపైన పెద్దపులి సంచారం చేస్తుంది. ఈ మధ్యన ఆ ముందు నుంచి దోబర్తి నుంచి ఈ రాత్రి ఇక్కడ జర్నీ చేసి ఇక్కడికి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. రాత్రికి మన శృంగధార కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాత్రులు ఈ బయటికి వెళ్ళడం కానీ, పగలు కూడా 2 రోజులు కొండల మీద పనిలోకి వెళ్ళడం కూడా, వేటకెళ్ళడం కానీ అటువంటిది చేయొద్దు. వెళితే ప్రమాదం ఉంటుంది. తర్వాత 2 రోజులు మీ పశువులు అటువంటి ఏమైనా ఉంటే ఊరి చివరలు ఉంటే కనుక వాటిని ఊరి మధ్యలో కట్టుకోండి. దాంతోపాటు రాత్రులు బయట లైట్ వేసి ఉంచండి. లైట్ వేసి ఉంచితే అక్కడికి పెద్దపులు రాదు. చీకటి ప్రాంతాల్లోకి ఎక్కువగా వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ పెద్దపులు వెళ్ళే వరకు బయట ఉన్న లైట్లు వేసి ఉంచండి. అలా వేసి ఉంచుతారని ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేయండి. ఈ ఊరంతా మైకులు ఉన్నాయి కదండి, మిగతా వాళ్ళకు కూడా, లేని వాళ్ళకు కూడా ఎవరైనా కొండకు వెళ్ళి ఉంటే కనుక అందరూ వచ్చామని చెప్పండి. ఈ 2 రోజులు వెళ్ళే వరకు దానికి ఆల్రెడీ జియో మ్యాపింగ్ చేశారు. అది ఎక్కడ ఉంటుందని తెలుస్తుంది. కాబట్టి అది ఆ రకంగా కూడా ఇబ్బంది లేదు. రాత్రులు మాత్రం స్పీడ్గా సంచారం చేస్తుంది. ఆ రాత్రులు చాలా అప్రమత్తంగా ఉండండి. మీ అందరినీ కూడా అప్రమత్తం చేయడానికి ఫారెస్ట్ అధికారులు కూడా తిరుగుతున్నారు. ఎప్పటికప్పుడు
డ్రోన్లతో దాన్ని పర్యవేక్షిస్తున్నారు. భయపడేది ఏం లేదు, కానీ పని కట్టుకుని కొండల మీదకి వెళ్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. ఓకేనండి. రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దాడిశెట్టి రాజాతో పాటు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, కాకినాడ నగర మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అధికారం పోయిన వారం రోజులలోపు ప్రజాక్షేత్రంలో మళ్ళీ జగన్ గారి నాయకత్వంలో అందరం కార్యక్రమాలు ప్రారంభించాం. ఆ పోరాట పటిమ, ఆ స్ఫూర్తి ఇప్పటికీ కంటిన్యూ అవుతుందని పర్టికులర్గా కాకినాడ జిల్లాలో మనందరూ కూడా ఒక సంఘటనమైన శక్తిగా పెద్దలందరూ 7 నియోజకవర్గాల్లోని గవర్నమెంట్ ముఖ్య నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా టీం వర్క్ చేసి భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీకి తిరుగులేని శక్తి మన జిల్లాలో ఉంది అని నిరూపించడానికి అందరం కలిసికట్టుగా మనం ముందుకు వెళ్తాం. ఏ కష్టం వచ్చినా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ఏ ఇబ్బంది వచ్చినా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ఎన్ని కేసులు వచ్చినా కూడా భయపడే ప్రసక్తే లేదు అని చెప్తూ జగనన్న నాయకత్వానికి మనం మరొకసారి తిరుగులేని ఆధిపత్యం ఉంది అని నిరూపించే విధంగా ఆయన నాయకత్వానికి మనం కూడా సంపూర్ణమైన మద్దతుగా ఉంటామని ఆవిర్భావ దినోత్సవం రోజు మరొకసారి మన శ్రేణులందరికీ తెలియజేస్తాం. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక స్త్రీశక్తి కార్యాలయం 17వ విడత సోషల్ ఆడిట్ ప్రజావేదిక కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మండల ఎంపీపీ కుంజం మురళి, సర్పంచ్ కారం కృష్ణబాబు, ఎంపీడీఓ సాల్మన్ రాజు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాడేరు క్లస్టర్ ఏపీడీఆర్ వెంకట్రావు, ఎస్ఆర్పీ అచ్యుతు, ఏపీఓ వి లక్ష్మీనారాయణరావు, బీజేపీ మండల అధ్యక్షులు అయినాల శ్రీనివాస్, రంపచోడవరం ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కోసు అచ్చిబాబు, మాగాపు బాబురావు, వివిధ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. ఇందుకూరుపేట సంతకం ఇంపార్టెంట్. ఆ బెనిఫిట్స్ వస్తే మిగిలిన వాళ్ళందరికీ కాన్ఫిడెంట్ వస్తుంది. ఎలా వస్తుంది మనకు ప్రమాదం పనిచేస్తుంది. ఇన్పుట్ సమాచారం పంపుతారా రావాలని సార్. అవును సార్, అది 10% తేడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నియోజకవర్గం ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆదేశాల మేరకు మండల వైసీపీ అధ్యక్షుడు అడప రఘు ఆధ్వర్యంలో నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో విరవాడ ఎంపీటీసీ జవాది వాడపల్లి, పి తిమ్మాపురం సర్పంచ్ మరియు వైసీపీ మండల యువజన అధ్యక్షుడు పైలా సన్నాసి నాయుడు, రాపర్తి ఎంపీటీసీ కన్నిడి సత్యబాబు, వైసీపీ మండల ఎస్సీ విభాగం అధ్యక్షుడు మహేంద్రాడ సింహాచలం, ముమ్మిడి వెంకన్నబాబు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా ఎఫ్కేపాలెం గ్రామంలో ఈ కార్యక్రమం ఎంతో జయప్రదంగా జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా 2024 ఎన్నికల్లో మా పిఠాపురం ఇన్ఛార్జ్ అయినటువంటి వంగా గీతా విశ్వనాథ్ గారిని మీరు నెగ్గించండి, మీ ఎమ్మెల్యేకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చి నేను గౌరవిస్తానని మా జగనన్న చెప్పారు. అదేవిధంగా 2029 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో మా గీతమ్మాన్ని నెగ్గిస్తాం. జగనన్న ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తారని ఆశిస్తున్నాం.
అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం నియోజకవర్గం మండలం ప్రభుత్వ నేషన్లో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందండి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి 15 సంవత్సరాల నుండి 16 సంవత్సరాలు అడుగుపెట్టబోతున్నామండి. చెప్పుకుంటే మన పార్టీ గురించి వైఎస్ఆర్ ఎలా చేశారో పరిపాలన, అదే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నవరత్నాలు ఏర్పాటు చేసి ప్రజల మన్ననలు పొంది పార్టీని చిరస్థాయిలో నిలిచిపోయేలా చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు నవరత్నాల పథకాలు గతంలో 2019-24 టైంలో పథకాలు అందిన విధానం ప్రజలకి ఇంటి వద్దకే పరిపాలన చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చూసుకుంటే మీకు అందరికీ తెలిసిందే కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి, ఎలా ఉంటుందో. రేపు భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ప్రజల పార్టీ, ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఎప్పుడు ఉంటుంది. నిరంతరం పార్టీ ప్రజల కోసం పోరాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే మా నాయకురాలు వంగా గీతా విశ్వనాథ్ గారు కూడా ప్రజల గురించి ఎప్పుడు ఆలోచిస్తూ వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా ప్రతిసారి కూడా అవసరమైన టైంలో ఎప్పుడు అందుబాటులో ఉంటూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారు ప్రజలకి. అలాగే ఈ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో 2029లో మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అత్యంత భారీ మెజార్టీతో నెగ్గించి సీఎం చేసి మా వంగా గీతా విశ్వనాథ్ గారిని ఎమ్మెల్యేని చేసి డిప్యూటీ సీఎం స్థాయికి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నానండి. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొండేవరం గ్రామంలో విఎన్ఆర్ జడ్పీ హై స్కూల్ కొండేవరానికి చెందిన జట్ల దాసు కుమారుడు ఎన్ఆర్ఐ జట్ల సూరిబాబు సహకారంతో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు సుమారు 100 మందికి ఎగ్జామ్ ప్యాడ్, పెన్స్ సెట్ అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇదే స్కూల్లో చిన్న స్థాయి నుండి చదువుకొని ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉన్న తన కుమారుడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తూ విద్యార్థులకు ప్రతి సంవత్సరం ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పరీక్షలు రాయడానికి కావాల్సిన సామాగ్రి అందించడం జరుగుతుందని తెలిపారు. ఇలా చేయడం తమకెంతో ఆనందదాయకమని, అలాగే 10వ తరగతి ఉత్తీర్ణులైన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో వచ్చిన వారికి నగదు బహుమతి కూడా అందిస్తామన్నారు. కార్యక్రమంలో బరే వీరభద్రరావు, నాటక రచయిత బరే సత్యనారాయణ, గారపాటి శ్రీనివాసరావు మరియు స్కూల్ ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. ఊరైన గొల్లపురంలో కూడా ఒక స్కూల్లో ఒక బిల్డింగ్ కూడా ఇచ్చారు. అతను చేసే కార్యక్రమాల్లో ప్రజలకు, విద్యార్థులకు ఉపయోగపడాలన్న ముఖ్య ఉద్దేశంతో అతను ఈ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇతను వాళ్ళ నాన్నగారు జట్ల దాసు గారు, ఇతను ఆ రోజుల్లో చాలా కష్టపడి ఆ సూర్యబాబుని చదివించిన తర్వాత అతను ఇంజనీర్గా పాస్ అయ్యి ఒక ఉన్నత స్థానానికి వెళ్ళి ఈరోజు ఈ యొక్క కొండవరం గ్రామానికి ఎన్నో సేవలు చేస్తూ ముందుకెళ్తున్నారు. మన గ్రామంలో పిల్లలు బాగుంటే అంతా బాగుంటారని ఒక ఆశయం అతనికి. ఎంతో కష్టపడి అతను చదువుకుని అమెరికా వెళ్ళారు. అలాగే మీలో కొంతమంది అన్నా అమెరికా వెళ్ళపోతారా రాపోతారా అడిగిన ఒక ఆశతో ఉన్నారు. ఆయన ఆ సైకిల్ పాడైపోతుంది, ఆ చెట్లు ఆయన ఆలోచనతో నిర్వహించారు. మమ్మల్ని అందరూ పాడు చేసి మనకి చేయడం జరిగింది. ఇంకేత జట్ల సూర్యబాబు గారిని ఇప్పుడు కూడా మీరు కృతజ్ఞతలు చెబుతూ అందంగా ఆయన మనం గౌరవిస్తే మనకి ఇలాంటి ఎన్నో చేయగల శక్తి ఉంది ఆయన దగ్గర. ఆయన ప్రోత్సహిస్తే మేము ఏదైనా చేయగలుగుతాం. అందుచేత ఇప్పుడు మీ దగ్గర విద్య ఉంది, మీ దగ్గర బ్రహ్మాండమైన విద్య ఉంది, మా దగ్గర లేదు. మేము చదువుకుందామంటే రాదు, వయసు ఎక్కువైపోయింది. అందుచేత నా దగ్గర ఆస్తుంది, మీకు ఇచ్చేస్తాను, నీ విద్య నాకు ఇవ్వగలదురా, ఇవ్వలేరు. అందుచేత మీరే దశమంతులు, మీరే ధనవంతులు. అర్థమైందా? మేము ఇంతవరకే ఉండగలుగుతాం, మీరు ఎంతవరకు అవ్వగలరు. ఇది జట్ల సూర్యబాబు గారి ఆశయం. ఓకేనా? ఓకే.
కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో గ్యాస్ వాడకంపై అధికారులు వివరణ. అన్నవరం సత్యదేవుని ఆలయంలో గ్యాస్ కొరత లేదు. అన్నదానంలో రోజు 2,000 మందికి పైగా అన్నప్రసాదం వితరణ. పవిత్రత దినాల్లో సుమారుగా 5,000 మందికి భోజనాలు పంపిణీ. ప్రసాదం విభాగంలో రోజు నిత్యం సుమారు 50,000 పైన ప్యాకెట్లు తయారీ. ప్రసాదం విభాగానికి ప్రతిరోజు 30 గ్యాస్ సిలిండర్లు వినియోగం. నిత్య అన్నదానానికి వారానికి 30 సిలిండర్లు వినియోగం. గ్యాస్ ఏజెన్సీలు నిరంతరం సరఫరా చేస్తున్నాయి. భవిష్యత్తులో కొరత వస్తే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. అన్నదానం ఇన్ఛార్జ్ ప్రసాద్. స్వామివారి నిత్యాన్నదానానికి ఇప్పటి వరకు ఎటువంటి గ్యాస్ కొరత లేదు. మాకు నిత్యం వారంలో 34 బండ్లు మేము తెప్పించుకోవడం అనేది జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఎటువంటి కొరత ఏమీ లేదు. స్వామివారికి వస్తే అటువంటి కొరత వచ్చి అధికారులతో సంప్రదించుకుని దానికి తగిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేసుకోగలమని అనుకుంటున్నాను. అది దీని మీద ఎటువంటి ఏదైనా మా పై అధికారులతో మేము మాట్లాడుకుని తగిన ఏర్పాటు చేసుకోగలమని మా నమ్మకం. మండపేటలో ఘనంగా వైఎస్ఆర్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తోట ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమరావతి పోలవరం చాటున కోట్ల ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని, ప్రజల క్షేమం మరిచిపోయారని, ఈ ప్రభుత్వం కోతల ప్రభుత్వమే కానీ చేతల ప్రభుత్వం కాదన్నారు. విద్యార్థులకు అందవలసిన ఫీజు రియంబర్స్మెంట్ అలాగే అమ్మఒడి పథకాలు తప్పుల లెక్కలతో చూపి విద్యార్థుల పట్ల శాపంగా మారిందని మండిపడ్డారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పతివాడ దుర్గారాణి, వైఎస్ఆర్ పార్టీ సీనియర్ పట్టణ నాయకులు రెడ్డి రాధాకృష్ణ, వేగుళ్ల పట్టాభిరామయ్య, పాపారాయుడు, పలు గ్రామాల నుండి వచ్చిన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా 3,000 రూపాయలు నెలకే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తారని చెప్పారు. ఎక్కడన్నా ₹1 ఇచ్చారని అడుగుతున్నాం. ఎక్కడా కూడా ఇవ్వలేదు. మరి రాష్ట్రంలో 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా నీకు 15 అని చెప్పారు. ఎక్కడికెళ్ళినా ప్రజలు నిలదీస్తున్నారు. ఈ కూటమి నాయకులు ఏది 15 అడిగితే వస్తుందని చెప్తున్నారు. అంటే ఏరు దాటాక తెప్ప తగలేసేటువంటి విధంగా మీరు అధికారంలోకి వచ్చేసారు. ఇంకా 5 సంవత్సరాల్లో భరించవలసింది ప్రజలు అనేటువంటిది మీ ఉద్దేశం. చాలా దుర్మార్గమైనటువంటి విధంగా మీ పరిపాలన విధానం జరుగుతుంది. ఎక్కడ ఫీజు రియంబర్స్మెంట్ లేదు. ఫీజు రియంబర్స్మెంట్లకి వేల కోట్ల రూపాయలు కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఫీజులు కట్టకపోతే వాళ్ళు సర్టిఫికెట్లు ఇచ్చేలేదు పూర్తి చేసిన వాళ్ళకి. కాలేజీల్లో అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి, యువత అందరూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎక్కడా కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఏదో అరకొరగా వాళ్ళు ఉద్యమం చేసి చాలా పెద్ద ఎత్తుని ఇది చేస్తే ఏదో 200 కోట్లు 300 కోట్లు రిలీజ్ చేసాం అనేటువంటిది 500 కోట్లు రిలీజ్ చేసామని చెప్తాం. సుమారు 2,300 కోట్ల రూపాయలు 3,000 కోట్ల దగ్గరికి గాను మీరు ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బులు కట్టవలసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే జగన్ గారి పరిపాలనలో స్కూల్స్ ఏవైతే ఉన్నాయో నాడు నేడు కింద పూర్తి చేసినటువంటి స్కూల్స్ అన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్టు అక్కడ ఆపేశారు. ప్రభుత్వం బాధ్యత కాదు ఇది. ప్రభుత్వం అనేటువంటిది ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా గత ప్రభుత్వాలు చేసినటువంటి మంచి పనుల్ని ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి బాధ్యత ఉంది. అది లేకుండా ఈవేళ కాలేజీలు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ కాలేజీలన్నీ ఆపేశారు. ఈ రకమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ల గురించి చూసుకుంటే మీరు అధికారంలోకి వచ్చిన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం జ్ఞాన సరస్వతి విద్యానికేతన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల యందు వేద పండితులచే పాఠశాల ఫౌండర్ అండ్ డైరెక్టర్ బుడ్డేటి సురేష్ దంపతులు, చైర్మన్ కంచర్ల సూర్యప్రకాష్ దంపతులచే మేధో సరస్వతి దేవి వారి సరస్వతి హోమం ఘనంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి నిర్వహిస్తున్న 10వ తరగతి పరీక్షలలో ప్రతి ఒక్కరూ అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని, అదేవిధంగా తమ పాఠశాల విద్యార్థులు కూడా అత్యధిక ప్రతిభ చూపించాలని, 10వ తరగతి రాసే విద్యార్థులపై సరస్వతి కటాక్షం ప్రతి ఒక్కరికి
పొందాలని, ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పాఠశాల యందు సరస్వతి హోం నిర్వహించారు. కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది ఉన్నారు. ఓం కద్రుద్రాయ ప్రచేతసే మేఢుష్టమాయ తప్యసే భోచేమశంతమగో హృతే సూర్యగ్రహస్య ప్రత్యధిదేవతం రుద్రమావాహయామి స్థాపయామి చంద్రగ్రహమావాహయామి ఓం అప్సమే సోమో బ్రవీదంతర్విశ్వాని భేషజ అగ్నించ విశ్వశంభవమాప చంద్రగ్రహస్య ప్రత్యధిదేవతం గౌరీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం అగ్నిర్మూర్ధాదివ కగస్పతి పృథివ్యా అయం అపాగం రేతాగం సిజన్మతి అంగారకగ్రహాయ నమః. అంగారకగ్రహమావాహయామి స్థాపయామి. ఓం శివనా పృథివీ భవాన్ రక్షరా నివేశని యచ్ఛాన శర్మ సంప్రథాః పృథివ్యే నమః. అంగారకగ్రహస్య అధిదేవతాం పృథివీమావాహయామి స్థాపయామి పూజయామి. ఓం క్షేత్రస్య పతనాభయం హితేనే భజయామసే కామస్వమోహే త్రాసనామునాతీదృశే అంగారగ్రహస్య ప్రత్యధిదేవతం క్షేత్రపాలకాయ నమః. క్షేత్రపాలకమావాహయామి స్థాపయామి పూజయామి. బుద్ధ్యస్మాగ్నే ప్రతిజాగర్కేణ విష్ణుర్భూతే సర్వసుజేతా భజించ పునఃపునః సర్వయామో ఆత్మాభిముఖమాసేన వేదం ధ్యాయేత్ ధురాసనం నమః. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. జయ బోలో మాతా మహారాజ్ఞీ కి జయ. సరస్వతి మాతా కు జయ. భగవన్ విద్యాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీ మహాదేవాయ నమః. మహాదేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రణతాస్మదాయుధాయై సశక్తికాయై శ్రీ సరస్వతీ దేవ్యై నమః. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న అధికారులు తరువాతి ప్రభుత్వ పాలనలో తీవ్రంగా నష్టపోతారని ఎమ్మెల్సీ తాటి త్రిమూర్తులు హెచ్చరించారు. అధికారం ఏ పార్టీకి శాశ్వతం కాదని, అధికారులు మాత్రం 35 సంవత్సరాల పాటు సర్వీసులో కొనసాగాల్సి ఉందని ఆయన గుర్తు చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ప్రస్తుతం కొందరు అధికారులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే జైల్లో పెడతారా అని ఎమ్మెల్సీ తోట పోలీసు అధికారులను నిలదీశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చేస్తున్న కూటమి ప్రభుత్వం పెద్దలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్ష సాధింపు చర్యగా మీరు తీసుకొచ్చిన రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ప్రశ్నించిన వారిని జైల్లో పెడుతున్నారని ఆయన తెలిపారు. ప్రయత్నాలే తప్పితే అంతకు మించి ఇంకోటి కాదు. ఇంకా ఏదైతే ల్యాండ్ ఆర్డర్ ఉందో ఈ ల్యాండ్ ఆర్డర్ అనేటువంటి విధ్వంసంగా తయారు చేశారు. మీరు గతంలో మీరు చేయలేదనొచ్చు, చేసి ఉండొచ్చు. ఈరోజు మీరు చేస్తున్నటువంటి అనేక మందిని కక్షాదిం చర్యగా మీ రెడ్ బుక్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా అనేక మందిని జైల్లో పెడుతున్నటువంటి విషయాలు. మిమ్మల్ని ప్రశ్నిస్తే జైల్లో పెడుతున్నారు. ఈవేళ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని చెప్పేసి అనంతపురంలో ఎవరో ఉన్నటువంటి వ్యక్తిని మెండపేటలో అరెస్ట్ చేశారు. ఈరోజు చెప్తున్నాను నేను. మెండపేటలో అరెస్ట్ చేసి అప్పుడే 4 రోజులు 2 నెలలు అయితే బెయిల్ తీసుకుని ఈవేళ బెయిల్ మీద బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇదా మీరు చేసేటువంటి దుర్మార్గం? ప్రశ్నిస్తే గొంతు నొక్కుతున్నారా? ప్రశ్నించే హక్కులైతే ఈ దేశంలో ఎవరికైనా ఇంకా అంబేద్కర్ రాజ్యాంగాన్ని కోరుకుంటున్నారు తప్పితే ఎవరైనా మీరు రెడ్ బుక్ రాజ్యాంగం కాదు. ఇదిగో మీరు వేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, ఈ ఎఫ్ఐఆర్ తెప్పించాం ఈ అనంతపూర్లో అరెస్ట్ చేసినటువంటి అతనికి. కారణం ఏంటంటే అతనికి ఈ ప్రభుత్వ పరిపాలనా విధానం మీద వ్యతిరేకంగా పోస్ట్ పెట్టాడు. అది పెద్ద నేరమా? ఈ దేశంలో అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారంగా మాకు ప్రశ్నించే హక్కు లేదా, అర్హత లేదా? అంటే అధికారం ఎప్పుడూ మీ దగ్గరే ఉంటుందని మాత్రం అనుకోకండి. నిన్న కాక మొన్న అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు. జోగి రమేష్ ఇల్లు తగలబెట్టారు. అంబటి రాంబాబుని తగలబెట్టారు, అంటించారు. ఇలాగ అనేక మంది నాయకులందరినీ కూడా మీరు కక్షాదం చేస్తున్నారు. లాండ్ ఆర్డర్ విధ్వంసం చేసేస్తున్నారు. లాండ్ ఆర్డర్ ఇలా ఉంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు గతంలో. ఈరోజు మీరు చేస్తున్నటువంటి ఏంటి? మీరు చేస్తున్నటువంటి విధ్వంసం కాదా ఇది? చాలా తప్పు. భవిష్యత్తులో దీనికి మూల్యం చెల్లించుకునేటువంటి పరిస్థితులు
వస్తున్నాయి అనేటువంటిది మరొకసారి తెలియపరుస్తూ అధికారులందరికీ కూడా మీరంటే గౌరవం ఉంది. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, మీరు శాశ్వతం. మీరు ఉండేటువంటి ప్లేసులు శాశ్వతం కాకపోవచ్చేమో తప్పితే ప్రభుత్వంలో మాత్రం మీరుంటే మాత్రం మీ సర్వీస్ ప్రకారంగా సుమారు 30-35 సంవత్సరాలు అధికారులు ఉంటారు, సర్వీస్లో ఉంటారు. మేము అనేటువంటిది ప్రజలు కోరుకుంటే ఉంటాం 5 ఏళ్ళు, మళ్ళీ బాగా పనిచేస్తున్నాం అంటే మళ్ళీ ఉంటాం, లేదంటే తీసి పక్కన పెడతారు. కానీ మీరు మాత్రం ఒకసారి మీకు అవకాశం వచ్చిన తర్వాత మీ సర్వీస్ పూర్తిగా ప్రజల కోసం ఉపయోగించాలి. ఆ నమ్మకాన్ని ప్రజలకు కల్పించేటువంటి విధంగా మీరు పనిచేయాలి. అంతే తప్పితే మీరు ప్రభుత్వాలకే జీహుదు అనేటువంటి విధంగా చేయటం అనేటువంటిది ధర్మం కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వానికి అనుకూలంగా చేస్తారు. గతంలో ప్రభుత్వాలకు చేసేది ఈవేళ చేస్తున్నారు, చేయండి. కానీ మీ మనస్సు చంపుకుని మీరు టోపీలో పక్కన పెట్టి మీ తల ఉంచుకునేటువంటి విధంగా మాత్రం పనిచేయద్దు అనేటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులందరినీ కూడా నేను కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. రాజబొమ్మంగిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం. ఎంపీపీ గోము వెంకటలక్ష్మి చేతుల మీదుగా కేక్ కటింగ్ చేసి వేడుకలు. పత్తిపాడు శృంగార గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉన్న కొండలపై పులి ఉన్నట్లుగా ఫారెస్ట్ అధికారుల సమాచారం. మైక్ సెట్ ఆన్ చేసి ఉంచుకోవాలని ప్రజలకు జాగ్రత్తలు. అన్నవరం దేవస్థానంలో గ్యాస్ వాడకంపై అధికారులు వివరణ. ప్రసాదం విభాగానికి ప్రతిరోజు 30 గ్యాస్ సిలిండర్లు వినియోగం. మండపేటలో ఘనంగా వైఎస్ఆర్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తోట ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ. ఇదొరస్టు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.